డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ డిజిటల్ జాన్ గారు. ఆయనతో మాట్లాడి డిజిటల్ మార్కెటింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, కొన్ని చిన్న బిజినెస్ ఉంటాయి. అవును, వాళ్ళు ఏంటంటే ఒక డిజిటల్ మార్కెటర్ ని రిక్రూట్ చేసుకోలేరు, వాళ్ళు ఫ్రీలాన్సింగ్ గా మనీ ఇచ్చి వాళ్ళు మార్కెటింగ్ చేయించుకోలేరు. అవును, అలాంటి వాళ్ళు కొంతమంది ఓన్ గా మార్కెటింగ్ చేసుకుందాం అని చెప్పేసి దిగుతూ ఉంటారు. అవును, వాళ్ళు అలాంటి వాళ్ళకి ఈ ఫేస్బుక్ మార్కెటింగ్ తీసుకుంటే ఏ విధంగా చేయాలంటారు, ఎలా ప్రొసీడ్ అవ్వాలంటారు? చెప్తా. సో వాళ్ళ దగ్గర అంత బడ్జెట్స్ లేనప్పుడు మార్కెటింగ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఓన్లీ మనం ఫేస్బుక్ ఇందులో కవర్ చేయడానికి. ఫేస్బుక్ ద్వారా మార్కెటింగ్ చేసుకోవాలి అంటే ముందు మీకు ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి, దాన్ని ప్రొఫైల్ అనుకోవచ్చు. సో అందులో నుంచి కనుక ఎక్కడైనా మీరు ఏదైనా పోస్ట్ చేస్తే మీ ఫ్రెండ్స్ కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం ప్యూర్ గా మార్కెటింగ్ కోసం కనుక చేయాలి అంటే ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక పేజ్ క్రియేట్ చేసుకుంటే ఏమవుతుందంటే పేజ్ లో షేర్ చేసే ప్రతి పోస్ట్ కి అనలిటిక్స్ డేటా మనకు ప్రొవైడ్ అవుతుంది. మీరు అదే మీ ప్రొఫైల్ లో ఏదైనా షేర్ చేశారనుకోండి, దానికి మీకు డేటా ఉండదు అనమాట. పేజ్ లో షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు డేటా వస్తుంది. అంటే ఏ సిటీ నుంచి మీకు మీ ఫాలోవర్స్ కానీ మీకు లైక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారని కానీ, వాళ్ళ ఏజ్ గ్రూప్ కావచ్చు, వాళ్ళ జెండర్ కావచ్చు, ఈ డేటా అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. దాన్ని బట్టి మీరు పోస్ట్లను కూడా చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదొకటి. రెండోది ఏంటి అంటే ఓన్లీ పోస్ట్లే కాకుండా వీడియోస్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ లైవ్ వెళ్ళొచ్చు, మీరు ఫేస్బుక్ లో ఈవెంట్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ దగ్గర లిటిల్ బడ్జెట్ ఉంది అనుకుంటే కొన్ని పోస్టర్స్ ఏదైనా ఉంటే వాటిని మీరు బూస్ట్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ బడ్జెట్ ఉంది అనుకుంటే ఒక 100 రూపీస్ 200 రూపీస్ తో కూడా మీరు యూ కెన్ సీ అంటే అట్లీస్ట్ మినిమం రిజల్ట్స్ అనమాట. 200-300 నుంచి కూడా చేసుకోవచ్చు. ఓకే సార్, ఇందులో ఒకసారి మాక్సిమం చూసుకుంటే పోస్టర్ తో మార్కెటింగ్ చేసుకుంటారు. yes, పోస్టర్స్ ఆర్ వీడియోస్. yes, అది ఎలాగంటారు అసలు? ఐ మీన్ సో పోస్టర్స్ మీరు సింపుల్ గా మంచి పోస్టర్స్ డిజైన్ చేసుకోవాలంటే ఫోటోషాప్ వచ్చి ఉండాలి యాక్చువల్ గా అయితే. ఇంతకు ముందు రోజుల్లో, ప్రస్తుతం అంత అవసరం లేదు మనకి. సింపుల్ టూల్స్, డూ ఇట్ యువర్ సెల్ఫ్ టూల్స్ అని DIY టూల్స్ చాలా ఉంటాయి. అందులో ఫేమస్ గా వరల్డ్ మొత్తం వాడే టూల్ ఏంటంటే క్యాన్వా అని ఒక టూల్ ఉంది, CANVA. ఆ క్యాన్వా టూల్ లోకి వెళ్తే మీకు రెడీమేడ్ గా మీకు దొరుకుతాయి. మీది ఒకవేళ హెయిర్ సెలూన్ ఉందనుకోండి, హెయిర్ సెలూన్ కి ఆల్రెడీ రెడీమేడ్ గా వాళ్ళు చేసి పెట్టారు పోస్టర్స్. నువ్వు జస్ట్ నీ ఫోన్ నంబర్, నీ బిజినెస్ పేరు వేసుకొని, నీ అడ్రస్ వేసుకొని డౌన్లోడ్ చేసుకొని కూడా షేర్ చేసుకోవచ్చు. అంటే 90% వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేసేసారు. అవి అట్లా ఎన్నో పోస్టర్స్, అక్కడ 100,000 పోస్టర్స్ ఉన్నాయి. అట్లా మీరు వీడియోలోకి కావాలనుకుంటే ఇన్వీడియో లాంటి టూల్స్ ఉన్నాయి. ఇన్వీడియో లాంటి టూల్స్ అంటే ఇన్వీడియో అనేది పెయిడ్ టూల్ అనుకోండి. క్యాన్వాలో మీరు ఫ్రీ వర్షన్ లో కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రీమియం ఎలిమెంట్స్ వాడొద్దు. ఫోటోస్ అయినా, ఐకాన్స్ అయినా, ఫాంట్స్ అయినా ఫ్రీవి వాడుకొని స్టిల్ యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ సోషల్ మీడియా మార్కెటింగ్. బేసిక్ గా మీరు చేసుకోవచ్చు. అదంతా పోస్టర్స్ అంతా అందులోనే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఫోటోషాప్ రావాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఇప్పుడు ఒక పోస్టర్ డిజైన్ చేసుకున్నాం, అవును, లేకపోతే క్యాన్వా నుంచి తెచ్చుకున్నాం, బయట నుంచి డిజైన్ చేసుకున్నాం. ఆ పోస్ట్ ని ఎలా బూస్టప్ చేయాలి? ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టడం వరకేనా, సంథింగ్ అక్కడ నుంచి ఏ విధంగా? ఎస్, లెట్స్ సే మీరు ఒక ఆఫర్ రన్ చేస్తున్నారు అనుకోండి, ఏదైనా సెలూన్ అనుకుందాం. ఒక మేక్ ఓవర్ పైన ఒక 50% ఆఫ్, ఏదో ఫేషియల్స్ పైన ఏదో ఆఫర్ పెట్టారు అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆ పోస్టర్ పెట్టిన తర్వాత ఆ పోస్టర్ ఆ సర్కిల్ లో ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ లో తెలియాలనుకోండి. ఆ పోస్టర్ కిందనే బూస్ట్ అనే ఆప్షన్ బటన్ ఒకటి కనబడుతుంది, చిన్న బటన్ బూస్ట్ అని. ఆ బూస్ట్ బటన్ పై క్లిక్ ఇచ్చిన తర్వాత అది అడుగుతుంది ఎంత బడ్జెట్ అని, కానీ ఏ లొకేషన్ లో యాడ్ అవ్వాలని కొన్ని సెట్టింగ్స్ అడుగుతాయి, చిన్న సెట్టింగ్స్ యాక్చువల్ గా. వాటిని కనుక మనం ఇచ్చేసామంటే మొత్తం ఫేస్బుక్ చూసుకుంటది ఆ రీచ్ అంతా. ఓకే సార్, అంతేకాకుండా లీడ్స్ అనేవి అక్కడ మనం పోస్ట్ పైన నెంబర్ కాకుండా కింద వాట్సాప్ లింక్ కూడా వస్తుంది, డైరెక్ట్ గా వాట్సాప్ లోకి వచ్చేస్తుంది, బిజినెస్ వాట్సాప్ లోకి. ఎస్, అది ఎలా అంటారు? అది కూడా అది సపరేట్ గా, అది క్లిక్ టు వాట్సాప్ యాడ్స్ అని ఒకటి సపరేట్ ఉంది. వీలైతే మనము ఫర్దర్ గా ఆ వీడియోస్ చేద్దాము. ఆ క్యాంపెయిన్స్ మనం ఎలా రన్ చేస్తాం అనేది కూడా సపరేట్ ల్యాప్టాప్ లో స్క్రీన్ లో చూపిస్తాను అసలు ఎక్కడికి మనం వెళ్తాం అనేది. అయితే ఈ బూస్ట్ పోస్ట్ అనేది ఏంటంటే చిన్న బిజినెస్ మెన్లకు వాళ్ళు యాడ్ రన్ చేయాలనుకుంటే బూస్ట్ పోస్ట్ చేయొచ్చు. కానీ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్స్ బూస్ట్ పోస్ట్ చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటే బూస్ట్ పోస్ట్ అనేది అందులో మీకు లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కడైనా రీచ్ కావాలి యాడ్ రన్ చేయాలంటే బెటర్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయంటే మీకు ఫేస్బుక్ లో సపరేట్ గా యాడ్స్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది. అందులో మీకు ఎక్కువ టార్గెటింగ్ చేసే ఆపర్చునిటీస్ కానీ అలా ఉంటాయి. సో అక్కడ నుంచి రన్ చేయాలి. నేను ఎవరు చెప్పనేది, మీ దగ్గర బడ్జెట్ లేదు, మీ అంతకు మీరు చేసుకోవాలనుకుంటే అప్పుడు మీరు బూస్ట్ పోస్ట్ కి వెళ్ళండి తప్ప మీకు అదర్వైజ్ ఐ డోంట్ రికమెండ్ దట్ బూస్ట్ పోస్ట్ ఆప్షన్ కూడా.
ఓకేనా. ఏదైతే వాట్సాప్ ఏదైతే అడిగారో దానిపైన మనం సపరేట్ ఒక వీడియో ట్యూటోరియల్ చేద్దాం స్క్రీన్ రికార్డింగ్, అప్పుడు వాళ్ళకి ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. సరే సార్, ఈ ఫేస్బుక్ యాడ్స్ అనేది ఏ టైప్ ఆఫ్ బిజినెస్ కి ఉపయోగపడుతుంది అంటారు? అంటే మేజర్ గా ఏ బిజినెస్ కైనా యూజ్ అవుతుంది ఇది ఫేస్బుక్ అనేది. ఎందుకంటే ప్రస్తుతం నేను చూస్తున్నాను కదా, ఎవ్రీ బిజినెస్ ఇస్ రన్నింగ్ యాడ్స్ ఫేస్బుక్ లో. ఒక్కరనే కాదు, ఎవ్రీ బిజినెస్. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, కోచెస్ కావచ్చు, ట్రావెల్ కంపెనీస్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఈవెంట్ మేనేజింగ్ కంపెనీస్ కావచ్చు, ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్స్ బుక్ చేసుకోమని కానీ, ఇవంతా ఎవ్రీ బిజినెస్ ఇస్ రన్నింగ్. ఎందుకంటే జనాలు అందరూ అక్కడ ఉన్నారు, ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి ఎవ్రీ బిజినెస్ ఇస్ కమింగ్ దేర్ అండ్ దే ఆర్ మార్కెటింగ్ దేర్ ప్రొడక్షన్ సర్వీసెస్ అన్నమాట. ఎవ్రీ బిజినెస్ మేజర్ గా చూసుకుంటే మనం అంటూ ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఒక ప్రోడక్ట్ మీకు అవసరపడేదని తెలియజేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ కొన్నిసార్లు ఆ ప్రోడక్ట్ ఉంది అని కూడా తెలియకపోవచ్చు, ఆ ప్రోడక్ట్ యొక్క అవసరత నీకు ఉండొచ్చు, యాడ్స్ ద్వారా నీకు తెలుస్తుంది, తెలిసి నువ్వు ఆర్డర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నేను రీసెంట్ ఒకటి చూసాను, చిన్నపిల్లలకి కింద పడుతుంటారు కదా, వెనకాల తలకు దెబ్బ తగులుతుంది. సో దానికోసం వాళ్ళకి ఒక బ్యాగ్ లాంటి పెట్టారు, ఒక ప్రోడక్ట్ తయారు చేశారు. వాళ్ళు కింద పడ్డా అది ఉంటుంది కాబట్టి సపోర్ట్ వాళ్ళకి ఏం అవ్వదు. సో అటువంటి ప్రోడక్ట్ ఉందని నీకు తెలిస్తేనే నువ్వు కొంటావు కదా, లేకపోతే నువ్వు వెళ్ళి అడగవు కూడా అదొకటి ఉందని కూడా. సో నువ్వు కనుక ఫేస్బుక్ లో కనుక ఉన్నట్లయితే వాళ్ళు మార్కెటింగ్ చేసినప్పుడు కొనే ఛాన్సెస్ కూడా ఉంటుంది, అడ్వర్టైజర్స్ మార్కెటింగ్ చేసినప్పుడు. సార్ ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా మనం, ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్ ఉన్న వాళ్ళు ఈ డిజిటల్ మార్కెటర్స్ కి డబ్బులు ఇచ్చి మరి యాడ్స్ అని చేయించుకోవడం కొంచెం కష్టం అవుతుంటుందని, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఓన్ గా చేసుకోవాలంటే ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి దీనికి ప్రత్యేకంగా? ఓన్ గా చేయాలంటే ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు స్క్రాచ్ నుండి మొత్తం నేను నేర్పించడం జరుగుతుంది. ఇదంతా వాళ్ళు కనుక నేర్చుకోగలిగారంటే వాళ్ళ బిజినెస్ ని వాళ్ళే సక్సెస్ఫుల్ గా రన్ చేసుకోవచ్చు. నేను ఇంతకు ముందు ఒక ట్రైనింగ్ ఒక ఇన్స్టిట్యూట్ కి నేను ఇచ్చాను, అక్కడ ఆల్రెడీ 2 డిజిటల్ మార్కెటర్స్ పనిచేస్తుండే. ఓనర్స్ కి ఎప్పుడైతే ట్రైనింగ్ ఇచ్చానో ఆ ఎంప్లాయీస్ ని తీసేశారు, వాళ్ళంతా వాళ్ళే డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఎవరైనా సరే అది పాసిబుల్. ఒకవేళ మీకు అంత బడ్జెట్ లేదు, హైరింగ్ బడ్జెట్ లేదు అనుకుంటే మీరే నేర్చుకోండి, నేను నేర్పిస్తాను. ఒకవేళ డీటెయిల్స్ కోసం కావాలంటే స్క్రీన్ పై కనబడుతున్న నంబర్ కి కాల్ చేస్తే నెక్స్ట్ బ్యాచ్ డీటెయిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. Absolutely, sir. Thank you, sir. Thank you very much. You're welcome.